నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్లో సూచించినట్లుగా కొందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మీ జీవితంలో కూడా అలా జరగాలంటే ఏం చేయాలనేది, నా జీవితంలోనే కాదు, నాకు తెలిసిన చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరిగి తాము అనుకున్నది సాధించి ఎంతో సంపదను సృష్టించి ఆనందంగా జీవిస్తున్నారు. ఇలా జరగడానికి ముఖ్య కారణం తమలో గల సూపర్ పవర్ని తమకు తెలియకుండానే యాక్టివేట్ చేసి తమ లక్ష్య సాధనకి వినియోగించుకోవడమే. ఒకప్పుడు కూలి పని చేసుకుని చదువుకున్న కుర్రాడు ఈనాడు 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడన్నా, దివ్యాంగుడైన లక్షల మందితో పోటీపడి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో విజేత ఐఏఎస్ సాధించాడన్నా, అందవికారంగా ఉండి ఆకలితో మాడుతూ బస్ కండక్టర్గా పనిచేస్తూ పొట్టపోసుకున్న వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్లా ఎదిగాడన్నా, రైల్వే ప్లాట్ఫామ్పై ఛాయ్ అమ్ముకున్నవాడు ప్రపంచంలో గల 140 కోట్ల జనాభా గల త్వరితంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ప్రధానమంత్రి అయ్యాడన్నా, ఒక సాధారణ ఉద్యోగి ప్రపంచాన్ని శాసించే ఆధ్యాత్మిక వేత్తగా ఎదిగాడన్నా, ఇతనెందుకు పనికిరాడు, రేపటి నుండి స్కూలుకి పంపొద్దు అని తిరస్కరింపబడ్డ వ్యక్తి ప్రపంచమంతా వెలుగులు నింపే గొప్ప శాస్త్రవేత్త అయ్యాడన్నా, ఇలా ఇంకా ఎన్నెన్నో ఘన విజయాలు సాధించిన వారంతా తమలో గల సూపర్ పవర్ని సద్వినియోగం చేసుకోవడం వల్లనే అని గ్రహించాలి. మనం మనలో గల సూపర్ పవర్ని నమ్మి వినియోగించుకున్న విధానాన్ని బట్టి మన సక్సెస్ స్థాయి ఉంటుంది. ఆ అద్భుత శక్తి మనలో ఎక్కడ నిక్షిప్తమై ఉంటుందో అదే మన సబ్ కాన్షియస్ మైండ్, సుప్త చేతనాత్మక మనస్సు అంటారు. దీని గురించి ఈ వీడియోలోను, దీని ఫలితాల గురించి, చేసే విధానం గురించి రాబోయే కొన్ని వీడియోల్లోనూ విపులంగా తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఆనందంగాను మరొకడు దుఃఖంతోనూ ఎందుకుంటారు? ఒక వ్యక్తి సుభిక్షంగా సంపదను కలిగి ఉండగా మరొకడు బేదరికంతో ఎందుకు బాధపడుతుంటాడు? ఒక వ్యక్తి భయంగాను ఆందోళనగాను ఉంటే మరొకడు ఎంతో ధైర్యంగాను ఆత్మవిశ్వాసంతోనూ నిదానంగా ఉంటాడు ఎందుకు? ఒక వ్యక్తి జీవితంలో ఘన విజయాలు సాధిస్తుండగా మరొకడు ఎల్లప్పుడూ అపజయాలు పొందుతుంటాడు ఎందుకు? ఒక వ్యక్తి విశేష ప్రజాదరణ పొంది గౌరవంగా చూడబడితే మరొకడు ప్రజాభిమానం పొందలేక జనంతో తిరస్కరించబడుతూ ఉంటాడు ఎందుకు? ఒక వ్యక్తి తన వృత్తిలో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప మేధావిగా గుర్తించబడి ఉన్నత స్థానానికి చేరుకుంటే అదే వృత్తిలో గల మరొకడు జీవితాంతం ఎదుగు లేకుండా ఉన్న చోటనే ఉండిపోతాడు ఎందుకు? ఒక వ్యక్తి ఎంతకీ నయం కాదనుకున్నా క్యాన్సర్ లాంటి మొండి జబ్బు బారిన పడినా అనతి కాలంలో స్వస్థత పొందగా మరొకడికి వచ్చిన అటువంటి జబ్బు వల్ల మరణిస్తాడు ఎందుకు? ఒక వ్యక్తి సకాలంలో పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సుఖంగా సంసార జీవితం గడుపుతుంటే మరొకటికి ఎన్నేళ్ళు వచ్చినా పెళ్లి కాక ఒంటరిగా నిస్సార జీవితం గడుపుతుంటాడు ఎందుకు? కొందరు తాము పొందిన దానితో సుఖంగా సంతోషంగా జీవిస్తుండగా మరికొందరు కోట్లు గడించిన సుఖ సంతోషాలు లేక కృంగిబాటుకు గురై చివరికి ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు ఎందుకు? ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉందా అంటే ఉంది. అదేమిటో కూడా ఇక ముందు వీడియోల్లో తెలుసుకుందాం. నేనిప్పుడు ఈ వీడియోలోను తదుపరి మరికొన్ని వీడియోల్లోనూ వివరించబోయే వివిధ అంశాలను అర్థం చేసుకుని నేను సూచించిన మెళకువలను పాటించినట్లయితే మీలో నిక్షిప్తమై ఉండే సూపర్ పవర్ అంటే అద్భుత శక్తి మీలో గల గందరగోళాన్ని, శోకాన్ని, ఆవేదనని, వాటమిని తొలగించి మీ జీవితాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లి సుఖశాంతులు కలిగిస్తుంది. మీరనుకున్న లక్ష్యాలను సాధించడానికి సహకరిస్తుంది. మీ భావోద్వేగాలను నియంత్రించి మీ బంధాలను బలోపేతం చేసి మీకు గుర్తింపు, గౌరవాన్ని తీసుకొస్తుంది. మీ సుప్త చేతనావస్థలోని ఈ అద్భుత శక్తి మీ రుగ్మతలను నయం చేసి మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా శక్తిమంతులుగా చేస్తుంది. మీలో గల ఈ అంతర్గత శక్తిని వినియోగించుకునే విధానం తెలుసుకొని మీలోని భయాన్ని పారద్రోలి విజయం వైపు పయనించండి. స్వయం శక్తితో మనలోని రుగ్మతలను నయం చేసుకునే విధానమే
ఎప్పుడు మనలో గల సుప్త చేతనాశక్తుల ఉనికికి నిదర్శనం అవుతుంది. చాలామంది రోగులకి అనుభవమయ్యే విషయం ఏమంటే, డాక్టర్ ఇచ్చిన మందుల కంటే ఆ డాక్టర్పై వారికి గల విశ్వాసమే వారి రోగాల్ని నయం చేసిందన్న విషయం వినే ఉంటారు కదా. అందుకే అంటారు, డాక్టరు గాయానికి కట్టుకడతాడు కానీ దేవుడే దాన్ని నయం చేస్తాడు అని. అందుకే ఆపదలో ఉన్నప్పుడు మనకి భగవంతుడు గుర్తొస్తాడు. మనం భగవంతుని ప్రార్థించడం వలన మనసు తేలికపడి ధైర్యం వస్తుంది, రోగం నయం అవుతుందనే నమ్మకం కలుగుతుంది. మన మనసుకు సంబంధించిన చేతనావస్థ, సుప్త చేతనావస్థల సామరస్యపూర్వకమైన పరస్పర చర్యే శాస్త్రీయమైన ప్రార్థన. అదొక నిర్దిష్ట ప్రయోజనం కలిగేలా నడుపుతుంది. మీలోని అనంత శక్తి ప్రభావాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి శాస్త్రీయమైన మార్గాన్ని నా వీడియోల ద్వారా మీకు తెలియజేస్తాను. తద్వారా మీరు జీవితంలో ఏం పొందాలనుకుంటున్నారో దాన్ని సాధించే సామర్థ్యం సమకూర్చుకోగలుగుతారు. అందుకోసం మీ దైనందిన వ్యవహారాలు, వ్యాపార సమస్యల పరిష్కారం, కుటుంబ బాంధవ్యాలలో సామరస్య సాధన మొదలైన వాటి కోసం మీరు ఈ అద్భుత శక్తిని వినియోగించుకోవచ్చు. మీ జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది, ఆనందంగా సాగుతుంది. ప్రార్థన చేయడం ద్వారా మీ అంతర్గత ఆలోచనలకు ఒక రూపం వచ్చి వెల్లడించవచ్చు. అందువల్ల సత్ఫలితాలు ఎన్నో ఉంటాయి. మీరు ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? అత్యవసర పరిస్థితులు కానీ, ఏదైనా అపాయం వాటిల్లినప్పుడు కానీ, జబ్బు పడినప్పుడు కానీ, వ్యాపార లావాదేవీలలో తీవ్ర నష్టం అనివార్యమైనప్పుడు కానీ, మరణ భయం ముంచుకొస్తున్నప్పుడు కానీ ప్రార్థన చేయడం మనందరికీ అలవాటే కదా. దినసరి వార్తల్లో అందరికీ ఆప్తుడైన వ్యక్తి ప్రమాదం బారిన పడినప్పుడు, ఎవరైనా పసిబిడ్డ నేలబావుల్లో పడిపోయి చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు, దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు శాంతి చేకూరాలని, శుభం కలగాలని దేశవ్యాప్తంగా జనం తమకు తోచిన రీతిలో ప్రార్థనలు చేస్తుంటారు కదా. అంటే ఇబ్బందులు కలిగినప్పుడు ప్రార్థన వలన ఉపయోగం ఉంటుందని అందరి నమ్మకం. అలా మన జీవితంలో ప్రార్థన అనేది ఓ అంతర్భాగం అయినప్పుడు, ప్రార్థన అనేది మనకి మంచి చేస్తుందనే నమ్మకం ప్రబలంగా ఉన్నప్పుడు, ఏదో కష్టం నష్టం వచ్చే వరకు ప్రార్థన చేయకుండా ఎందుకు ఉండాలి? ముందు నుండి క్రమబద్ధంగా ప్రార్థన చేయడం అలవాటుగా ఉండటం మంచిదే కదా. మనలో చాలామంది ప్రతి ఉదయం స్నానం ముగించుకొని దైవాన్ని ప్రార్థిస్తుంటాం. ఆపదలు వచ్చినప్పుడు మరింత తీవ్రంగా ప్రార్థిస్తాం. పర్వదినాలప్పుడు సమీపంలోని ఆలయాలకు వెళ్ళి మరీ దైవ దర్శనం చేసుకుని ప్రార్థన చేసి మనకు మంచి జరగాలని కోరుకుంటాం. దీనిని బట్టి ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి మనని ఆదుకొని సత్ఫలితాన్ని, మనశ్శాంతిని, సుఖ సంతోషాలని ప్రసాదించేదే ప్రార్థన అని అర్థమవుతుంది కదా. ప్రార్థన వల్ల ఎంత మంచి ఫలితం లభించకుంటే మనుషులు ప్రార్థనా స్థలాల్లో కానీ, తమ ఇళ్లలో కానీ, చివరికి తమ మనసులో కానీ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన వల్ల నేను కూడా ఎన్నో విజయాలు సాధించి క్లిష్ట పరిస్థితులను అధిగమించి ఆనందంగా జీవించగలుగుతున్నాను. ఇది నా స్వీయ అనుభవం. నిజానికి మానసిక శాస్త్ర పరిశోధన ఫలితం ఏమంటే, ఒక వ్యక్తి యొక్క ప్రార్థనకు సమాధానంగా లభించేది అతను నమ్మిన విషయం కానే కాదు, వ్యక్తి యొక్క మానసిక సుప్త చేతన అవస్థ అతని ఊహలకి, ఆలోచనలకి స్పందించినప్పుడే ప్రార్థనలకి సమాధానం దొరుకుతుంది. వివిధ మతాల వారి మతపరమైన నమ్మకాలలో ఎన్నో తేడాలున్నా వారి ప్రార్థనలకు సమాధానాలు లభించవచ్చు. దీనికి కారణం అదో మతపరమైన విశ్వాసమను, ఆచార వ్యవహారమను, ధార్మిక కర్మకాండను, ధ్యాన రూపమను, మంత్రశక్తి అను, తంత్రశక్తి అను, మొక్కుబడి అను, బలిదానమనో కాదు. దానికి ఏకైక కారణం నమ్మకం లేదా మానసికపరమైన అంగీకారం. దేనికైతే ప్రార్థించారో అది గ్రహించబడటం అని గుర్తించాలి. నమ్మకం అంటే అది మనసులోని భావన. ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, అనుభూతులు, నమ్మకాలను బట్టి ఆ వ్యక్తి మానసిక, శారీరక స్థితి ఉంటాయి. మీ హృదయంలోని కోరిక ఏమిటో తెలుసుకోవడమే ప్రార్థనకు సమాధానం. అంటే మీ కోరికే మీ ప్రార్థన అన్నమాట. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, భద్రత, మనశ్శాంతి కోరుకుంటారు. కానీ ఎంతమంది వాటిని సాధించగలుగుతారు? కొందరు మేధావులకు తమ ఆలోచనని మార్చుకొని జీవిత గమనాన్ని మరోవైపుకి మార్చుకోగలిగితే తమ హృదయ స్థితిలో మెరుగవుతుందని తెలిసినా
అందుకు అవసరమైన మెలకువలు విధానం తెలియక ఏమీ చేయలేకపోతుంటారు. చాలామందికి తమ లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ వాటిని సాధించుకునే సూత్రాలను అమలుపరచడంలో విఫలమై చివరికి లక్ష్యాన్ని సాధించలేక పరాజితులుగా మిగిలిపోతుంటారు. అయితే ఇటువంటి వారు ఆయా సూత్రాలను నిబద్ధతతో క్రమశిక్షణతో అమలు చేస్తే మాత్రం తప్పకుండా తమ లక్ష్యాలను సాధించి విజేతలవుతారు. మనందరిలో అద్భుత శక్తులు అనేవి అంతర్గతంగా నిబిడీకృతమై ఉన్నాయి. అవే నిధి వంటివి. వాటిని గుర్తించి వినియోగించిన వారికి నిధి లభ్యమవుతుంది. సంపదతో పాటు ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. మీలో దాగి ఉన్న నిధిని వెలికితీసే విధి విధానాల గురించి తదుపరి వీడియోలలో తెలుసుకుందాం. మిస్ అవ్వకుండా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.